హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్టే చెప్పేస్తున్నాను. సో ఈరోజు అయితే హాలిడే అనమాట, ఇద్దరికి హాలిడే. సో మా అత్తయ్య కూడా ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఇంకా లెగలేదు. సో మా అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇంట్లోని మేమిద్దరం చిన్న షార్ట్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. చాలా డేస్ తర్వాత మేమిద్దరమే ఇలా వెళ్ళే ఛాన్స్ దొరికింది కాబట్టి ఇంకా మిస్ చేసుకోలేదు. సో ఈరోజు సండే కాబట్టి ఇంకా మార్కెట్ పని ఉంటుంది ఎలాగో. సో అక్కడికి మార్కెట్కి వెళ్ళి ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా, సో అవి తెచ్చేసుకుందామని వెళ్తున్నాం. యూజువల్గా నాకు ఇలా ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళాలంటే ఇష్టం, సన్ రాకముందు. సో అంటే ఒక 6:30 కల్లా స్టార్ట్ అయితే ఇంకా ఇష్టం అనమాట రైడ్. ఇంకా నేను డ్రైవ్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాను. కార్లో కన్నా నాకు ఇలా స్కూటీలోని ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో శ్రీకాంత్ చాలా కష్టపడుతున్నారు వీడియో తీయడానికి. సో తనైతే మామూలుగా తీయరు, కానీ ఈ మధ్య నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, అంటే వీడియో తీసే దానిలోని. దెన్ ఇక్కడ ఇంకా వెళ్తూ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగేసి దెన్ ఇంకా మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు ఏంటి అంటే మేము ఏమనుకున్నామంటే చాలా బాగుంటుంది మార్కెట్, చాలా రష్గా ఉంటుంది అనుకుంటే అస్సలు షాప్సే ఓపెన్ చేయలేదు. మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అంటే చాలా రష్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయి అన్నారు కదా, సర్లే అంటే ఒక ఆనియన్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ రోజులే ఉంటాయి కదా అని అంటే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ దొరకలేదు. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా అలా వెళ్తూ ఇంకా ఫ్రూట్ షాప్ ఉంటే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. పిల్లలకి ఫ్రూట్స్ అది కూడా అవసరమే కదా, డైలీ లంచ్ బాక్స్లో అంటే ఏ ఒక్కటి ఫ్రూట్ ఉండాలి. సో కావాల్సినవి తీసుకుంటాం. అండ్ మ్యాంగోస్ చూసాను అక్కడ, సో మ్యాంగోస్ వచ్చేసాయి అనిపించింది. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ప్రజెంట్ డేలో అయితే మొత్తానికి వచ్చేసాయి, బట్ అది ఈ వ్లాగ్ కొన్ని డేస్ బ్యాక్. సో అప్పుడు స్టార్టింగ్ కాబట్టి వావ్ మ్యాంగోస్ వచ్చాయి అనుకున్నాం అనమాట. ఇంకా స్కూటీలోనే కాబట్టి 2 క్యారీ బ్యాగులు తెచ్చుకొని నింపేసాము. దెన్ మీట్ కూడా అవసరమే కదా, సో ఫిష్ ఇంకా చికెన్ తీసుకున్నాము. సో అక్కడ అంటే మా అత్తయ్య కూడా ఉన్నారు కదా, సో ఇంకా అందరు ఎక్కువ మంది ఉంటే ఇలాంటి బల్క్లో ఓకే, మేమిద్దరమే ఉంటే ఏంటి అంటే జెప్టోలో ఆర్డర్ చేసేసుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఇలాంటి నాన్ వెజ్ కాదు, నార్మల్ వెజిటేబుల్స్ అలాంటివి, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అలా ఆర్డర్ చేసుకుంటాం అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాయని చెప్పి. నెక్స్ట్ ఇంకా వెళ్తూ టొమాటోస్, చెప్పాను కదా కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అనమాట ఇది. ఏమున్నా లేకపోయినా దీంతో సింపుల్గా కర్రీ అయిపోతుంది. సో ఈ మాత్రం స్టాక్ ఉంటుంది. దాన్ని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ ఇంకా వెళ్ళేటప్పుడు ఎండ్ వచ్చేసింది. సో అంత దూరం మళ్ళీ ఇంకా ఇంట్లో వెళ్ళాలి కదా, తప్పదు. సో ఇంకా వెళ్ళాం అనమాట. ఒక 8:30 అలా అయింది అనుకుంటా, ఒక 1.5 hour అక్కడ అయింది. సో రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ వెళ్ళాక అంటే ఆన్ ది వే ఇలా అంటే వీక్లీ వన్స్ శ్రీకాంత్ ఏం చేస్తారంటే, నేను స్కూటీ తీసుకెళ్తాను కాబట్టి తనే పెట్రోల్ కానీ లేకుంటే ఎయిర్ చెక్ చేయించడం కానీ అలా చేసేస్తారు. సో నేనైతే పర్టికులర్గా వెళ్ళను, సో తనే చూసుకుంటారనమాట. ఈరోజు కూడా అలాగే వెళ్ళి ఇంకా ఎయిర్ అది తక్కువ ఉంటే అది చేయిస్తున్నారనమాట. సో దెన్ వెళ్తూ వెజిటేబుల్స్ కూడా టిఫిన్ కూడా తీసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏం చేయలేదు కదా, అప్పటికే టైం అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచే తీసుకెళ్ళిపోయాము ఆ ఒక్క రోజుకి మాత్రము. సో ఇంకా వెళ్ళినప్పటికీ జాను లేచింది, వచ్చిన వెంటనే పట్టేసుకుంటుంది అనమాట. తను ఏంటో ఒక్కొక్కసారి డాడీని ఎక్కువ పట్టేసుకుంటుంది అండ్ మమ్మీ కావాలి, కంపల్సరీ మమ్మీ కావాలి. 10 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటుంది, కానీ డాడీని వదలదు. అలా అనమాట జాను ఇద్దరు సైడ్ ఉంటుంది. సో రిషిక్ అయితే ఎక్కువ డాడీనే చూసుకునేవారు. ఇంకా మొత్తానికి జానుకి ఇద్దరికి అలా అయిపోయింది. సో అంతే. నేను ఇంకా వెళ్ళి వెంటనే తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నాను. అండ్ పిల్లలకి తినిపించేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఫిష్ పుల్స్ చేస్తున్నాను. మా అత్తయ్యకి ఇష్టం అండ్ నాకు కూడా ఇష్టం. పులుసులు ఏవైనా సరే బాగానే కన్జ్యూమ్ చేస్తాం అనమాట. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అండ్ ఆంటీ వాళ్ళకి కూడా ఇద్దాం అనుకుంటున్నాను, ఓనర్ ఆంటీ వాళ్ళకి. సో ఫస్ట్ అయితే ఆయిల్లో మెంతులు వేసేసాను అండ్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్, దెన్ పసుపు ఉప్పు వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫిష్ పులుసు నేను పెళ్ళైనప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఇప్పటికీ కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. సో
దెన్ ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసాను. అండ్ టొమాటో, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకవేళ అల్లం వెల్లుల్లి రాగా ఉన్నా ఓకే. దెన్ ఇక్కడ జీలకర్ర అండ్ కొంచెం గసగసాలు వేసి అవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. టొమాటో ఇలా ప్యూరీ లాగా వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది అండ్ కొంచెం తిగ్గా కూడా ఉంటుంది అన్నమాట గ్రేవీ. తిగ్గా అంటే మరీ పల్చిగా ఉండదు. సో నేను అబ్జర్వ్ చేసింది అలా ట్రయల్స్ వేస్తూ నేను తెలుసుకునేది ఇంతవరకు పులుసుకి ఇలా బాగుంటుందని. మీన్ వైల్ శ్రీకాంత్ పిల్లలకి స్నానం చేయించేశారు అండ్ ఇక్కడే కుకింగ్ చేసుకుంటున్నాను కదా. సో పిల్లల విషయంలో తను బాగానే టేక్ కేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. సో ఫుల్ సపోర్టివ్. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ చెప్పాను కదా. సో అవి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫిష్ వేసేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి కావాల్సినంత. అండ్ ఇది మరిగిస్తూనే ఉండాలి. వితౌట్ లిడ్ మరిగించుకుంటే బెస్ట్, బికాజ్ ఫిష్ ఎక్కువ ఉడికిపోతుంది. దెన్ చికెన్ కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా. సో ఇది మిడ్ ఆఫ్ ద వీక్ అనమాట, ఎప్పుడో ఒకసారి చేస్తాను. సో మధ్యలో వెళ్ళి తీసుకొని రావడం అంటే తనకి టైం ఉండదు, కొంచెం లేట్గా లేచిన పిల్లల్ని చూసుకోవాలి కదా. సో మార్నింగ్ అలా అవ్వదు అనమాట. సో ఒకేసారి తెచ్చేసుకుంటాం సండే, ఒకవేళ మధ్యలో ఏమైనా కావాలి అంటే. లేదు అంటే ఇప్పుడు తెచ్చిన దాంట్లో కొంచెం ఉంచేస్తాను. సో చికెన్ తెచ్చాం కాబట్టి సెపరేట్గా ఇది మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ ఒక 2 స్పూన్స్ అన్నీ కూడా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అప్పటికే ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది కుకింగ్ కూడా. సో మధ్యలో ఇలా గరిటె పెట్టి ఎక్కువ తిప్పకూడదు, ఫిష్ విరిగిపోకూడదు. అంటే స్టార్టింగే ఎంత కావాలంటే అది కిందంతా పట్టేస్తుంది కదా. సో కొంచెం అలా చాలా లైట్ వెయిట్గా చేసుకొని తిప్పుకొని దెన్ కొంచెం ఇలా షేక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఈ ప్యాన్ని. అండ్ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం తిగ్గా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఫిష్ పులుసు చాలా అంటే ఓపిక ఉండాలి అండ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కూడా చాలా కష్టము. సో అలా చేస్తూ ఓకే ఒక లెవెల్కి రీచ్ అయ్యాను అంతే నేను. దెన్ ఈలోపు మా అత్తయ్య పూజ ఫినిష్ చేశారనమాట. సో తను ఉంటే డైలీ ఇలాగే ఉంటుంది, ఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట పూజ రూమ్ అంతా. నేను కూడా చేస్తాను, నాకు చాలా టైం టేకింగ్ అనమాట. నాకు ప్రశాంతంగా కామ్గా ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట. సో తను బాగుంది ఈరోజు పూజ రూమ్ దిష్టి తగిలేసింది అదే. సో అండ్ ఇవి కోకోనట్స్, మేము ఈ మధ్య ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్తున్నాము. కోకోనట్స్ ఇస్తారనమాట తాంబూలం లాగా. అవన్నీ ఒకసారి బ్రేక్ చేసేసి ఎండ్లో పెట్టేస్తే డ్రై కోకోనట్గా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ సేమియా చేశాను. సేమియా ఎప్పుడు చేసినా ఖచ్చితంగా బెల్లం వేసి చేస్తాను, నాకు ఇష్టము. సో అండ్ హెల్దీ కూడా కదా, సో అందుకు బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది కూడా. సో ఇంకా బెల్లం వేసేసి కొంచెం సేమియా లాగా చేశాను అనమాట ఈవినింగ్. సో ఈరోజు సండే అలా అనమాట. అంటే ఒక పూట సింపుల్గా ఉన్న, ఒకవేళ బయట తెచ్చుకున్నా నెక్స్ట్ అంతా కూడా ఒక స్పెషల్ ఉన్నదన్నట్టు లెక్క అనమాట. సో ఇక్కడ రిషి చూడండి ఒక కొత్త గేమ్ అనమాట, తనకి తానే క్రియేటివ్గా ఆడుతుంది. సో ఇదేంటి అంటే తన దగ్గర కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అన్నీ లైన్గా పెట్టి ఇలాగ మూవ్ చేయడం. వాళ్ళ డాడీ చెప్పారు గేమ్ అంటే తను మొబైల్ అడుగుతుందనమాట, తను ఏదో ఒకలాగా ఎంగేజ్ చేయాలని చెప్పి ఇదేదో చేశారు, ఒక టాస్క్ లాగా ఇచ్చారనమాట. సో ఆ పాయింట్ నుంచి కార్నర్ పాయింట్కి టచ్ అవ్వాలి వితౌట్ డిస్టర్బ్ అవ్వకుండా అవన్నీ అనేసి. సో అలా పిల్లలకి ఇంట్లో ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తుంటే మొబైల్ ఎక్కువ అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా తనని అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాము. అండ్ జాను విషయానికి వస్తే తనకు అసలు మొబైల్ అలవాట్లేదు, చూస్తే టీవీ చూస్తుంది. బట్ ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళ అక్కని చూసి నేర్చుకోవాలి తప్ప లేకపోతే లేదు. సో ఎవరైనా ఒక దగ్గర కూర్చుంటే పక్కన తను హ్యాపీగా ఆడుకుంటుంది అనమాట. ఆ విషయంలో మా హస్బెండ్కి చాలా పేషెన్స్, పిల్లల్ని బాగా ఆడిపిస్తారు. అంటే ఎంత అంటే ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా పిల్లలు ఇంకా బయటకు రారనమాట ఆటలో నుంచి. అలా పెద్ద అంటే రిషికి చూసాను కదా, రిషి విషయంలో అలా అయిందనమాట. సో తను చిన్నప్పుడు ఫుల్గా ఆట. సో అందుకు ఆట పిచ్చి ఎక్కువ రిషికి. అండ్ అంతే యాక్టివ్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. అండ్ తను చదువుకున్న స్కూల్ బట్టి కూడా ఉంటుంది, తన ఫ్రెండ్ సర్కిల్ బట్టి కూడా ఉంటుంది పిల్లలు యాక్టివ్గా ఉండడానికి అదంతా. సో రిషి విషయంలో అయితే అలా అంతా బాగుంది. అండ్ జాను విషయంలో అలాగే ఉండాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డే ఇలా గడిచింది. సో ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ టేక్ కేర్.